ఎవరైనా ఉన్నారా? నా బిడ్డని ఒక ఆమె ఎత్తుకెళ్ళిపోతోంది. నా జీవితం నాశనం అయిపోయింది. నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డని కాపాడండి. ఎవరైనా నా బిడ్డని కాపాడండి. నా బిడ్డని కాపాడండి. ఎవరైనా కాపాడండి. ఆగు, తన్నెవరైనా పట్టుకోండి. నా బిడ్డని ఎత్తుకెళ్ళిపోతుంది. అసలుదేదో నకిలీదేదో కనిపెట్టడం అంత తేలికైన విషయం కాదు. ఏంటి అర్థమైందా? ఇదేమి మామూలు విషయం కాదు. అరే అందుకని నేను మహారాజా అంతలా నమ్ముతున్నారు. నేను కళ్ళు మూసుకుని చెప్తాను ఏది నకిలీ ఏది నిజమని. అవునండి. కానీ ఇదే నిజమంటే నేను నా కళ్ళు మూసుకుని ఏది నిజం ఏది నకిలీ అని నమ్మేస్తాను. ఎలా దీన్ని నువ్వు చేస్తున్నావో చెప్పు. అది నేను ఎలా చేస్తున్నానంటే నిద్రపోతున్నప్పుడు కళని నేను నిజం అనుకుంటాను మిత్రమా, తర్వాత కళని మర్చిపోతాను. ఇప్పుడు అర్థమైంది కదా? అరే ఇంతకీ నువ్వు ఏం చెప్పదలుచుకుంటున్నావు? నా బుర్ర పనిచేయట్లేదని చెప్తున్నావా? నువ్వు చెప్పేది ఇదే కదా? అరే మీ బుర్ర పనిచేయట్లేదని నేనెప్పుడన్నయ్యా చెప్పాను? నా ఉద్దేశం అది కాదు. కాస్తైనా మెదడు పని చేయాలని చెప్తున్నాను అంతే. అయితే నాకు మెదడు లేదని చెప్తున్నావా? రే అసలు మీ మెదడు పనిచేయట్లేదన్న సంగతి నేనెప్పుడైనా చెప్పాను? చీ ముక్కుసుట్టిగా ఇలా ఎవరైనా చెప్తారా ఏంటి? చెప్పండి అన్నా. నిన్ను ఈ పెద్దాయన ముందు నన్ను కింద పరిచి మాట్లాడతావా? పట్టుకోండి. నా బిడ్డని ఎత్తుకెళ్ళిపోతుంది. నా బిడ్డని ఎవరైనా కాపాడండి. పట్టుకోండి, తను పట్టుకోండి. పారిపోతుంది. పట్టుకోండి. ఎవరైనా నా బిడ్డని కాపాడండి. ఇది నా బిడ్డ అండి, నిజంగా నా బిడ్డ. తను నా బిడ్డని తీసుకుని పారిపోతోంది. నా బిడ్డని కాపాడండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. నా బిడ్డని కాపాడండి. నా బిడ్డ కాదు, తను అబద్ధం చెప్తోంది. ఈవిడ అబద్ధం చెప్తోంది. ఈమె నా బిడ్డను లాక్కుని పారిపోయింది. ఇలా చూడండి. ఇవ్వు, నా బిడ్డను నాకు ఇచ్చేసేయి. చాలా ఆపమంటున్నానా? ముందు విషయం ఏంటో చెప్పండి. ఇందులో విషయం అర్థం అవడానికి ఏముంది అయ్య గారు? ఒక బిడ్డే ఉంది, ఇద్దరు అమ్మలు ఉన్నారు. నిజం ఒకటి, నకిలీ ఒకటి. అసలైన తల్లి ఎవరని కనిపెట్టాలి, అంతే కదా అయ్య గారు? అవును, అసలెవరో అబద్ధపు తల్లి ఎవరో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నిజమైన తల్లి నేనే. ఇది నా బిడ్డే. నా బిడ్డని నాకు ఇచ్చేసేయి. ఇది నా బిడ్డ. ఇస్తావా లేదా? మీరే చూడండి, నా బిడ్డని నా దగ్గర నుంచి ఎలా లాక్కోవాలని చూస్తున్నారు కదా. ఇలా చూడండి, దయచేసి నా మీద కరుణ చూపి తన్నిక్కడి నుంచి వెళ్ళిపోమనండి. నా బంగారం, నా చిట్టి కదూ, నా బుజ్జి కదూ, నా ముద్దుల బిడ్డ, నా బంగారు తండ్రి కాదు నా బిడ్డ. అయ్య బాబోయ్, ఇది చాలా కష్టమైన విషయం కదా. ఇందులో ఎవరు అసలు అమ్మ, ఎవరు నకిలీ అమ్మ? హరి, నువ్వు ముఖం చూసి కనిపెడతానన్నావు కదా, చెప్పు మరి. అది విషయం ఏంటంటే నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, నువ్వు నోరు మూసుకొని ఉంటూ ఈ విషయం ఏంటనేది చెప్పండి. ఏమండి మీరు చెప్పండి. నేను పక్క గ్రామంలో ఉంటున్నానండి. నేను పొలంలో పని చేసుకుంటూ ఆ వచ్చే డబ్బుతో నా కుటుంబాన్ని కాపాడుకుంటున్నానండి. ఈ రోజు పొద్దున్న నేను పనికి బయలుదేరుతూ ఉంటే అప్పుడు ఈవిడొచ్చింది. తాగడానికి కాస్త మంచినీళ్ళు ఇస్తారా? చాలా దాహంగా ఉంది. ఇస్తాను, ఇలా వచ్చి కూర్చోండి. అరే ఆగు, నా బిడ్డనేంటి తీసుకెళ్ళిపోతున్నావు? నా బిడ్డని ఇచ్చేసి వెళ్ళు. ఇదిగో నీకే చెప్పేది, ఆగమంటున్నానా? నా బిడ్డని నాకు ఇచ్చేసేయి. నా బిడ్డ, ఇది నా బిడ్డేనండి. దయచేసి తన్ని నా బిడ్డని నాకు ఇచ్చేయమని చెప్పండి. లేదంటే ఇక్కడే మీ అందరి ముందు నా తల పగలగొట్టుకుని చచ్చిపోతాను. నమ్మండి. దయచేసి నా బిడ్డని నాకు ఇప్పించండి అయ్యా. నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. అయ్యగారు, నాకు అర్థమైంది. నీళ్ళలాగా స్పష్టంగా తెలిసిపోతోంది.
అదే నీళ్లు చెరువులో ఉండే నీళ్ళ, నదిలో ఉండే నీళ్ళ, బావిలో ఉండే నీళ్ళ, పైపులో వచ్చే నీళ్ళ, సముద్రపు నీళ్ళ? చెప్పు. రే నోరు మోసుకురంటూ ఇష్టానికి వాగకు. అర్థమైందా నీకు? ఇప్పటికైనా అర్థమవుతోంది అయ్యగారు. ఈ బిడ్డకి తల్లి ఆవిడే. ఇందులో అనుమానించడానికి ఏమీ లేదా అయ్యగారు? అయితే ఈ బిడ్డని లేదు లేదు, ఈవిడ అబద్ధం చెప్తోంది. అవును, అబద్ధం చెప్తోంది. ఈవిడ అబద్ధాలు కోరు. ఈవిడ చెప్పేదంతా అబద్ధం. అబద్ధమా? ఇది నా బిడ్డ. నేను పక్క గ్రామంలోనే ఉంటున్నాను. నేను ఎద్దుల బండిలో వస్తూ ఉన్నానా, నీ బిడ్డ ఎంత అందంగా ఉంది. నీ బిడ్డని నేను కాసేపు ఎత్తుకోనా? ఇదిగోండి, ఎత్తుకోండి. అవును, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఎవరూ లేరు. ఒకే ఒక అబ్బాయి ఉండేవాడు. వాడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అమ్మా దిగండి, మీరు దిగాల్సిన చోటు వచ్చింది. సరే, నా బిడ్డని నాకిచ్చేసేయండి. నాకిచ్చేసి వెళ్ళండి. అరే, నా బిడ్డని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నా బిడ్డని నాకిచ్చేసేయి. ఇక నుంచి ఈ బిడ్డ నీ బిడ్డ కాదు. నా బిడ్డని నేనే పెంచుకుంటాను. నేనే ఈ బిడ్డకి తల్లిని. ఏం మాట్లాడుతున్నావు? ఈ బిడ్డ నా బిడ్డ. అబద్ధం చెప్పడం అంత మంచిది కాదు. నా బిడ్డను మర్యాదగా నాకిచ్చేసేయి, లేదంటే నేను గొడవ చేస్తాను. మర్యాదగా నా బిడ్డని నాకిచ్చేసేయి. నువ్వెంత అరిచినా ఇక్కడ నిన్నెవరూ కాపాడరు. నా బిడ్డను నాకిస్తావా లేదా? అరే, నా బిడ్డను ఎత్తుకుని పారిపోతుంది. ఎవరైనా ఉన్నారా? నా బిడ్డని కాపాడండి, దయచేసి నా బిడ్డని కాపాడండి. ఎవరైనా ఉన్నారా? మీ అందరినీ నేను న్యాయం చెప్పమని వేడుకుంటున్నాను. దయచేసి నా బిడ్డను నాకు దూరం చేయకండి. నా బిడ్డని నాకే ఇప్పించండి. ఈ బిడ్డకి నన్ను దూరం చేయకండి. ఏమయ్యా హరి, నీకేమైనా అర్థమైందా? అదేంటంటే అయ్యగారు, అదేంటంటే నిన్ను చూస్తే పాపంగా కనిపిస్తున్నావు, ఏడవకు. నిన్ను నువ్వే ఓదార్చుకో మిత్రమా. మీరందరూ ఈవిడింత అబద్ధం ఆడుతుంటే కనిపెట్టలేకపోయారు కదా. నిజంగా అబద్ధాలు కోరు. ఇలా చూడు, దయచేసి నా బిడ్డను నాకు ఇచ్చేసేయి. నీకు దండం పెడతాను. నా బిడ్డను నాకు ఇచ్చేసేయి. దయచేసి నాకు ఇచ్చేయి. ఆపండి ఆపండి ఆపండి, ఆపమంటున్నాను కదా. ఏమయ్యా హరి, ఏమైనా నీకు అర్థమైందా? అదేంటంటే చెప్తాను. ఒక సులువైన మార్గం ఉంది అయ్యగారు. వినండి. అసలైన తల్లి, నకిలీ తల్లి. మీ ఇద్దరు మీ బిడ్డ పైన చెయ్యి వేసి చెప్పండి. అది మీరు ఏం చెప్పాలంటే, ఈ బిడ్డ నా సొంత బిడ్డ అని. ఆ తర్వాత? అరే అయ్యగారు, ఎవరైనా బిడ్డ మీద చెయ్యి పెట్టి అబద్ధం చెప్తారా? చెప్పండి. చెప్పండి, మీరే చెప్పండి అయ్యగారు. ఇదిగో ఇప్పుడు తెలిసిపోతుంది ఎవరు అసలు తల్లి, ఎవరు నకిలీ తల్లి అన్నది. అరే, ఎంత మంచి ఐడియా చెప్పావు. నీ బుర్ర భలే పని చేస్తుంది. సరేనండి, ఇదిగో ఈయన ఇప్పుడు చెప్పినట్టు మీకు ఇచ్చిన పనిని సరిగ్గా చెయ్యండి. చూద్దాం, చెయ్యండి. చెయ్యండమ్మా. నేను నా బిడ్డ తల మీద చెయ్యేసి ఒట్టేసి చెప్తున్నాను, ఇది నిజంగా నా బిడ్డే. నిజంగా ఇది నా బిడ్డే. నేనే ఈ బిడ్డ కన్న తల్లిని. నేను చెప్తున్నాను, ఈ బిడ్డకి నేనే తల్లిని. నిజంగా నేనే తల్లిని. నా బిడ్డ తల మీద చెయ్యి పెట్టి ఒట్టేసి చెప్తున్నావా? అబద్ధం చెప్తున్నావు. నువ్వు ఒక రాక్షసివి. ఛీ, నా బిడ్డ తల మీద చెయ్యి పెట్టి అబద్ధపు ఒట్టు వేస్తున్నావు. సిగ్గులేదు నీకు? కానీ నీకు చావెందుకు రావట్లేదు? నువ్వెందుకు చావకూడదు? అరే ఏంటిది, వీళ్ళిద్దరూ బిడ్డ తల మీద ఒట్టేస్తున్నారు. ఇందులో అసలైన అమ్మ ఎవరు, అసలు నకిలీ ఎవరో కనిపెట్టడం ఎలాగా? ఏవయ్యా హరి, సమస్య పెద్దదవుతూ ఉంది. సరే సరే, నేను చెప్తాను వినండి. నా దగ్గర ఇంకొక ఉపాయం కూడా ఉంది. చాలా ఓవర్ గా మాట్లాడుతున్నావేంటి? ఈ సమస్యని తీర్చడానికి నాకొక అవకాశం ఇవ్వండి అయ్యగారు. ఇందులో ఎవరు అసలైన తల్లి, నకిలీ తల్లి అన్నది కనిపెట్టడం కోసం నేను ఒక్కసారి ప్రయత్నిస్తాను. ప్రయత్నించి చూడు. చెల్లమ్మా, నీ బిడ్డని నాకొక్కసారి ఇస్తావా? ఈ బిడ్డకిప్పుడు మాటలు సరిగ్గా వచ్చుంటుంటే తనే తన అమ్మ గురించి చెప్పుంటుంది అయ్యగారు.
అవును మిత్రమా, నువ్వు చెప్పింది కూడా నిజమే. కానీ ఆ విషయం తెలుసుకోకుండా మాట్లాడుకో, అర్థమైందా నీకు? నేను ఈ బిడ్డని ఇప్పుడు పెట్టబోతున్నాను. అరేరే, అక్కడ ఎండ ఎక్కువగా ఉందయ్యా. ఉంటేనే అయ్యగారు, కానీ ఎవరు ఒక్క అడుగు కూడా ముందు వేయకూడదు. నేను ఎందుకు ఇలా చెప్తున్నానో ఇప్పుడు మీకు అర్థమవుతుంది అయ్యగారు. ఇప్పుడే తెలిసిపోతుంది. ఒకవేళ ఎవరైనా ముందడుగు వేస్తే అసలైన తల్లి కాదని తెలిసిపోతుంది. ఇప్పుడు మీకు అర్థమవుతోంది కదా. వాడికి ఎంత కష్టంగా ఉంది పాపం. నా బిడ్డ అల్లాడిపోతున్నాడు. ఎంత కష్టపడుతున్నాడు. ఏడోకు నాన్న. చూసారు కదా అయ్యగారు, నాకు అప్పుడే తెలుసు. నిజమేంటో ముందే తెలుసు అయ్యగారు. నాకు అప్పుడే తెలుసు ఈ బే నకిలీ తల్లి అని. ఇవ్వు అబద్ధాల కోరు. బిడ్డని ఎత్తుకొచ్చేసి అబద్ధం చెప్తావా? మర్యాదగా ఇమ్మని చెప్తున్నాను కదా. అర్థమైంది కదా నేను అబద్ధం చెప్పలేదని. మీరు చెప్పినందుకే నేను ఇక్కడ నుంచి కదలలేదు. ఈ అబద్ధాలు కోరు నా బిడ్డని తన బిడ్డ అని చెప్పి ఎన్ని నాటకాలాడిందో. ఇవ్వండి నా బిడ్డని నాకిప్పించండి. ఇవ్వండి నా బిడ్డని త్వరగా నాకివ్వండి. దీన్ని తీసుకువెళ్ళండి. శిక్ష విధించండి అయ్యగారు. కానీ నిజమేంటో తెలుసా అండి, ఈ బిడ్డ మీ బిడ్డ కాదు. నా మిత్రుడికి మెదడు కాస్త పని చెయ్యదు కదా పాపం. అందుకే ఆయన ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడుస్తూ ఉంటారు. అలా కాదు మిత్రమా, అసలైన తల్లికే తమ బిడ్డకొచ్చే కష్టాన్ని తెలుసుకుంటారు. అది మాత్రం కాకుండా కన్న తల్లి మాత్రమే తన బిడ్డ కష్టాన్ని తనకొచ్చిన కష్టంగా భావిస్తుంది. అర్థమైంది కదా నీకు? రూపా, నువ్వు అబద్ధాల కోరువి. విషయం ఏంటంటే నువ్వు అబద్ధం చెప్పినందుకు, బిడ్డని ఎత్తుకొచ్చినందుకు మన అయ్యగారు నిన్ను బంధించుంచారు. ఏంటి? ఇలా చూడండి, ఈ రూపాన్ని గ్రామంలో ఉన్న ఆడవాళ్ళ దగ్గర తీసుకెళ్లి వదిలేయండి. అమ్మా, ఈ గ్రామానికి చెందిన వాళ్ళందరూ కలిసి ఈ నకిలీ దానికి పాఠం చెప్పండి. నా బంగారం, నీకు బాగా నొప్పెట్టిందా నాన్న? అమ్మా రాధా, నీ బిడ్డని బాగా పెంచి బాగా చదివించి మంచివాడిగా తయారు చెయ్యి. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఎవ్వరూ లేని అనాథలకు ఆ దేవుడే తోడుగా ఉంటాడు. ఇక గోవిందు, నువ్వు చాలా తెలివిగలవాడివయ్యా. నాకు గోవిందు మీద మాత్రమే నమ్మకం ఉంది.